హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ మనం నామినేషన్స్లో ఉన్న వాళ్ళల్లో ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనేది అజ్యూమ్ చేద్దామండి. మనకి నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో లీస్ట్ హరీష్ గారు, రీతు, శ్రీజ, దివ్య అని అనుకున్నాము. ఇప్పుడు హరీష్ గారు అయితే ఉండి వేస్ట్ అండి. ఆయన టైంపాస్ చేస్తున్నారు, ఏదో వచ్చి కూర్చున్నామా, గేమ్స్ ఏవి ఆడట్లేదు, అన్నీ గివప్ ఇస్తున్నారు. అన్నిటికీ నాకు కాళ్ళ నొప్పి ఒకరోజు, చేయి నొప్పి ఒకరోజు, ఐస్ బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నారు, ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఆయన అంటే పాయింట్ మాట్లాడడానికి అంత రూడ్గా మాట్లాడడం. నిన్న సంజన గారితో అంటారు, మా మదర్ అయినా సరే నేను ఇంటికి బయటికి పంపించేస్తానంటే ఆయన చెప్పడానికి ఇప్పుడు ఆయన ఒపీనియన్ ఉంది, ఆయన మాట్లాడాలి, వదిలేయాలి. ఆవిడ తిన్నది, గుడ్లు తిన్నది, ఆవిడ తినడం తప్పే కాదనట్లేదు. ఎంటర్టైన్మెంట్ ఏదో అని ఆవిడ ఏదో కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారు, కానీ అది నాగార్జున గారు చూసుకుంటారు. ఇవాళ మన నోరు పారేసుకోవడం అనవసరం కదా. అండ్ మోరోవర్ గేమ్స్ లేకుండా కళ్యాణ్ ఇన్ని రోజులు అయ్యో గేమ్స్ అటెంప్ట్ చేసే ఛాన్స్ రాలేదు అని అనుకుంటుంటే ఈయనకు వచ్చినవన్నీ గివప్ చేసుకుంటూ కూర్చున్నాడు. ప్రతిసారి ఇది నా వల్ల కాదు, ఇది నేను హెల్ప్ చేయలేను, ఇది నాతో కాదు, ఇట్లానే అంటున్నారు. ఆయన ఉండి ఇప్పటివరకు ఆడింది ఏం లేదు. ఊరికే ఆర్గ్యుమెంట్స్, కాంట్రవర్సీస్, మూల కూర్చోవడం, అలగడం, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నన్ను పట్టించుకోవడానికి నా అత్తగారింటికి వచ్చావు నువ్వు, నిన్ను వచ్చి పట్టించుకోవడానికి నువ్వేమన్నా అత్తగారింటికి వచ్చావు? అదేం కాదు కదా, అందరూ ఆడడానికే వచ్చారు. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి, అందరూ అదే ఆలోచిస్తారు. నన్ను పట్టించుకోవాలంటే ఎవరు వచ్చి మనల్ని బతిమలాడరు. మనది మనం ప్రూవ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళింది. ఫ్యామిలీ అంతా వదిలేసి వెళ్ళి అక్కడ ఒక మూల కూర్చోడానికి కాదు కదా. హరీష్ గారు లీస్ట్ అనుకుంటున్నాను. 100% బయట టాక్ ప్రకారం, మనకు వచ్చిన పోల్స్ ప్రకారం, అన్నిటి ప్రకారం హరీషే 100% ఎలిమినేట్ అని అంటున్నారు. ఇంకా నెక్స్ట్ సంజన గారు, ఇప్పుడు టాప్లో అయితే సంజన గారు ఉన్నారండి. ఇప్పుడు సంజన గారికి పిఆర్ ఎక్కువ, అది ముందు నుంచి తెలుస్తుందే. అన్నిటి ప్రకారంగా ఆయన పోల్స్, ఆ అమ్మాయికి ఉన్న పోల్స్ ప్రకారంగా ఆమె ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. బిగ్ బాస్ కూడా వాళ్ళని ఉంచడానికే ట్రై చేస్తున్నారు, కంటెంట్ ఇస్తుంది. నిన్న 7 ఎగ్స్ తినేసిందండి. అసలు స్టోర్ రూమ్లో కూర్చొని 7 ఎగ్స్ తినేసింది ఆ అమ్మాయి. దానివల్ల ఏదైనా గొడవ అవుద్దేమో, కంటెంట్ వస్తుంది అనే థాట్లోనే ఆవిడ బతుకుతుంది. అయినా సరే సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆమె పిఆర్ అలా ఉంది, ఆమెకి హైయెస్ట్ ఓట్స్ వస్తున్నాయి. అమ్మాయి ఈ వీక్ కూడా సేవ్ అయిపోద్ది 100%. అండ్ ఫ్లోరా డీసెంట్గా ఆడుతుంది. ఆవిడ తెలుగు వాళ్ళకి తెలియదని అని కాదు, అందరికీ తెలుసు. కాకపోతే అందరం మర్చిపోయి ఉన్నాము. ఇప్పుడు ఫ్లోరా అని అన్నారు. ఫ్లోరా అంటే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, ఆశా సనియే ఫ్లోరా అని కన్ఫ్యూజ్. అండ్ మోర్ ఓవర్ ఆ అమ్మాయి డీసెంట్గా ఆడుతుందండి. టాప్ 2లో ఉందంట ఓటింగ్లో. డీసెంట్గా ఆడుతుంది. ఎక్కడి నుంచో వచ్చే అమ్మాయి ఎంత డీసెంట్గా ఆడుతుంది. ఇప్పుడు సంజనాకి కప్పు గడుగుతుంది అంటే అది ఆ అమ్మాయి ఇష్టం. ఇప్పుడు డిమాండ్ పవన్ ఏం చేస్తున్నాడండి రీతుతో? సంజన ఆమె కప్పు కడిగితే ఏంటి, ఆమెకి నువ్వు సర్వెంట్వా, అది ఇదని వీళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు. అది తన ఇష్టం అబ్బా, తను కడుక్కుంటది. లేకపోతే ఇప్పుడు ఒకవేళ అమ్మాయితో ఉంటే నాకు కంటెంట్ వస్తుందని ఆమె స్ట్రాటజీ అయి ఉండొచ్చు. ఎవరి ప్లే వాళ్ళది. ఇప్పుడు డిమాండ్ పవన్ రీతుకి ఆమ్లెట్ వేసి ఇచ్చి, లవ్ సింబల్స్ వేసి ఇచ్చి చేసిస్తే ఎవరు అడగట్లేదేంటండి? మరి వెనకాలే ముద్దలు పెట్టేసుకుంటూ తిరుగుతున్నారు. అసలు అమ్మాయి ఎంత డీసెంట్గా ఉంది. ఆమె డ్రెస్సింగ్ కానివ్వండి, ఆమె బిహేవియర్ కానివ్వండి, కంటెస్టెంట్తో మాట్లాడే విధంగా కానివ్వండి, ఒక్క ఇంచు కూడా వాయిస్ రేస్ చేయకుండా తన పాయింట్ ఏదో తను చెప్తుంది. ఎవరికైతే సపోర్ట్ ఇవ్వాలనుకుంటుందో ఇస్తుంది. హ్యాపీగా ఎంతవరకు ఉండాలో అంత ఉంటుంది. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతుంది, ఎక్కడ మాట్లాడొద్దో అక్కడ సైలెంట్గా ఉంటుంది. తన బిహేవియరే అంతేమో, మనం ఎందుకు ఆమె యాక్ట్ చేస్తుంది అని అనుకోవాలి. సో ఫ్లోరా గారు టాప్ 2లో ఉన్నారని బయట ఇప్పుడు మనకు వచ్చిన పోల్స్లో ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు శ్రీజ టాప్ ఇప్పుడు దివ్య నిఖితకి బయట బాగుంది. అమ్మాయి దాన్ని ఏమంటారు, మెచ్యూర్డ్గా ఉంది, మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ 1 వీక్ అయింది కాబట్టి మనం అంత తొందరగా జడ్జ్ చేయలేము. అందరినీ చేసుకుంటూ పోతున్నాం. కానీ నెక్స్ట్ వీక్ ఆమెకి గేమ్స్ వచ్చి, ఈ వీక్ అంతా ఆమె గేమ్స్ లేవు. వాళ్ళని అవుట్ ఆఫ్ ద గేమ్ పెట్టాడు కళ్యాణ్ కాబట్టి వాళ్ళు ఏం గేమ్ ఆడడానికి అవ్వలేదు. సో నెక్స్ట్ వీక్ ఇప్పుడు తనకి మళ్ళీ నెక్స్ట్ క్యాప్టెన్సీ అవనివ్వండి, నెక్స్ట్ టాస్క్లు అవనివ్వండి, తన గేమ్ ఎలా ఉంటుంది అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే మెచ్యూర్డ్గా ఉంది, నీట్గా సజెషన్స్ ఇస్తుంది, ఎంతవరకు మాట్లాడాలో అంత మాట్లాడుతుంది, పాయింట్ మాట్లాడుతుంది. అండ్ నెక్స్ట్ భరణి గారు
భరణి గారు నిన్న తీసుకున్న డెసిజన్ చాలా బాగా అనిపించిందండి. ఒకవేళ రీతు గనక ఆయన కెప్టెన్సీ ఇచ్చిండుంటే అసలు ఆయన గ్రాఫ్ కింద పడిపోయి ఉండేది. అండ్ మోర్ ఓవర్ రీతు ఓడిపోవడం వల్ల డెమాన్ పవన్ రీతుకి ఛాన్స్ ఇచ్చి కళ్యాణ్ ఫస్ట్ తీయడం వల్ల కళ్యాణ్ ఎక్కడికో వెళ్ళిపోయాడండి. దానివల్ల కళ్యాణ్కి ఏ మాత్రం ఒక్క ఇంచు కూడా నష్టం జరగలేదు. ఆ అబ్బాయికి మంచిగా జరిగింది అని చెప్పాలి. కానీ డెమాన్ పవన్ అసలు ఈ హౌస్కి ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. రీతు భజన చేయడానికి వచ్చాడా? నాకు ఇప్పుడు 3 వీక్స్ కెప్టెన్సీ ఇచ్చారు, ఒక 1 కంప్లీట్ వీక్ సంచాలక్ ఇచ్చారు. ఆ అబ్బాయిని ఏం చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. అసలు అబ్బాయి ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు అని రీతుని ఎందుకు పట్టుకొచ్చారు నాకు తెలియలేదండి. ఇప్పుడు రీతుని తీసుకొచ్చారు అంటే ఒక అమ్మాయి కోసమే గేమ్ ఆడడానికి వస్తాడా? ఇప్పుడు నువ్వు ఎంతమంది ఉన్నా నేను రీతుకే సపోర్ట్ చేస్తానట్టయితే రీతు ఇస్తుందా రెమ్యునరేషన్? మేము చూసేది రీతు దీని అది చూడడానికి 24/7 వాచ్ చేస్తున్నామా మేము టీవీ. అది సుమన్ శెట్టి గారు బాగానే ఆడుతున్నారు. ఆయన లెవెల్కి ఆయన బాడీ సపోర్ట్ చేసినంత వరకు జెన్యున్ గా ఆడుతున్నారు. ఆయన కొంచెం అంటే ఇప్పుడు సంజన గారు అమ్మ ఆమె నోరుతో నేను ఆమెతోనే మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు మన ఇమాన్యుయల్కి సపోర్ట్ చేద్దామన్నా ఎలాగో మనకు ఒక బాల్ కూడా రాలేదు కాబట్టి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేద్దామని ఆవిడ ఒక పాయింట్ పెట్టింది. తన ఇష్టం, అది మీరు అగ్రి అవుతా అవ్వచ్చు లేకపోతే లేదు. దానికి ఆమె నోరుతో నోరెవరు పెట్టుకుంటాడో అట్లాంటి వాళ్ళతో మనం మాట్లాడలేము అని అంటే అది తప్పు కదా. ఒక దగ్గర ఒక మాట మాట్లాడు, ఇంకో దగ్గర ఇంకొక మాట మాట్లాడడం. ఆయనకి ఓట్స్ బాగున్నాయండి. ఆయనకి సుమన్ శెట్టి గారికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఈయనెవరు రాము కెప్టెన్. అసలు నిజంగా 4గురిలో అంటే కెప్టెన్సీకి అర్హులు ఎవరండి నిన్న చెప్పాలంటే? ఈధర్ కళ్యాణ్ లేకపోతే ఇమాన్యుయల్. ఇద్దరిని తీసేసి గేమ్ అంతా అట్లా చేసేసి చివరికి అదేంటి ఆక్పాక్ కరేపాక్ లాగా అబ్బాయికి ఇచ్చినట్టు అయింది ఇప్పుడు. అంతే కదా, ఎవరికి దక్కాల్సింది ఎవరికి దక్కిందండి. పోన్లేండి రీతుకు కాకుండా పోనీ రాముకు వచ్చిన బాగానే ఉంది మాకు. కాకపోతే కళ్యాణ్ డిజర్వింగ్. సెకండ్ ఛాన్స్ డెఫినెట్గా ఇమాన్యుయల్కి వెళ్తుంది. వాళ్ళు ఎట్లా ఆడారు అసలు 3 days అబ్బాయికి చేతులన్నీ అబ్బాయిపోయి ఉన్నాయి నిన్న. అండ్ పైగా వచ్చి వీళ్ళు కన్సోల్ చేస్తారు అక్కడ వచ్చి. నిన్న దివ్య మంచి పాయింట్ అడిగింది. ఇప్పుడు నువ్వు బెల్ కొట్టడానికి నువ్వు ఫస్ట్ వెళ్ళావుడేమో, నీకు సెకండ్ ఛాన్స్ రాదని ముందు తెలియదు కదా, నెక్స్ట్ కదా బిగ్ బాస్ చెప్పారు. సెకండ్ ఛాన్స్ రాదన్నప్పుడు ఈధర్ ఇప్పుడు నీకు రీతు కళ్యాణ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు నువ్వెవరిని తీయాలి? కామన్గా ఎవరికైనా కామన్ సెన్స్ కదండి. ఎవరిని తీయాలి? రాముని తీయాలి. రాముని తీయకుండా కళ్యాణ్ని తీయడం ఏంటి అంటే నెక్స్ట్ శ్రీజ వస్తుందని అనుకుంటున్నాను అంటాడు. ఇంకేం చెప్పాలి అసలు ఎంతసేపు. పైగా కళ్యాణ్ ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడంటే ఒక మాట తూరలేదు, ఏమనలేదు. ఇప్పుడు నువ్వు నా పేరు తీయమన్నావా అని అడిగాను రీతుని. అవును అంటే చేయి అన్నాడు. చేయి పెట్టి ఇంకో కన్సోల్ చేస్తుంది వచ్చి. అండ్ తనుజ గేమ్ అబ్బబ్బబ్బబ్బా మామూలు గేమర్ కాదమ్మా అమ్మాయి. అంటే దాన్ని ఏమంటారు, నస క్యాండిడేట్. అందరు ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడాలి, అందరు ఆమెకు ప్రయారిటీ ఇవ్వాలి. నాన్నకైతే అసలు నరకమే కనిపిస్తుంది అక్కడ. ఆ భరణి గారు నా కర్మగాలి నాన్న అంటుందిరా నాయన. ఇప్పుడు ఆయన గట్టిగా ఏమనలేరు ఈ పబ్లిక్ షో, అలా అని అవాయిడ్ చేయలేదు. నిన్న ఆయన తీసుకున్న డెసిజన్ అంటే ఇప్పుడు రాముకు సపోర్ట్ చేస్తున్నారని మీరు మాకు మాట ఇచ్చారు నాన్న అంటే ఏందా మాట నాకు అర్థం కాదు. గేమ్ ఆడడానికి కదా, అక్కడ ఎవరు డిజర్వింగ్ అనేది కదా చూడాలి. డెమాన్ పవన్ తీసుకొని భరణి గారిని కూడా తీసుకుందాం అనేవాళ్ళు. ఆయన అదొకటి వైస్ డెసిజన్ తీసుకొని ఆయన స్టాండ్ ఆయన పెట్టుకున్నారు. లేకపోతే ఆయన కూడా కింద పడిపోయి ఉండేవాళ్ళు. సో ఆయన స్ట్రాటజీ, ఆయన గేమ్ ఆయన పర్ఫెక్ట్గా ఆడుతున్నారండి. ఎవరితో ఎంత రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఎవరిని ఎంతలో పెట్టాలి, ఎవరితో ఎంత బాగుండాలి, ఆయన బిహేవియరే చక్కగా మెచ్యూర్డ్గా ఉంది. బాగా ఆడుకుంటూ వెళ్తున్నారు. ఆయన ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఈ రోజైతే డెఫినెట్గా 100% హరీష్ గారే ఎలిమినేట్ అవుతారండి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే శ్రీజాకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. పాపం అమ్మాయి బాగా ఆడుతుందండి, నోరు ఒకటే పాపం. అంటే గ్లామరస్ గా రీతులాగా లేదని మన అమ్మాయికి అది చేస్తున్నారేమో అర్థం కావట్లేదు. కానీ ఆ అమ్మాయి గేమ్ వరకు అయితే సచ్చి ఆడుతుందండి. అమ్మాయి రీతు కూడా ఆడదని చెప్పట్లేదు, కానీ అమ్మాయి బిహేవియర్ బాగాలేదు. వాళ్ళిద్దరి వల్లనే దాన్ని ఏమంటారు, ఇద్దరు మంచిగా ఆడే ప్లేయర్సే డెమాన్ పవన్ కానీ రీతు కానీ. కానీ ఆ బాండింగ్ వల్ల అదంతా పాడైపోతుంది, గేమ్ అంతా నాశనం అయిపోతుంది. అది ఎందుకు అర్థం కావట్లేదో వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు ఏదైనా చేసుకోవాలంటే బయట వెళ్ళినాక మళ్ళీ వాళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ చేయొచ్చు, ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ ప్లాట్ఫామ్ దొరకడం ఎంత కష్టం, దాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీంతో టైంపాస్ చేసుకుంటూ పోతే ఎంతవరకు బిగ్ బాస్ అయినా సేవ్ చేస్తారు, ఎంతవరకైనా పబ్లిక్ సేవ్ చేస్తారండి. ఈసారి నెక్స్ట్ వీక్ అయితే డెమాన్ పవన్
ఈసారి రీతు నువ్వు సేవ్ చేస్తారనుకున్నా బిగ్ బాస్, చూడాలి. లాస్ట్ వరకు ఉంటుంది. టాప్ 5 వరకు తీసుకెళ్తారు వీళ్ళని నాకు తెలిసి, ఎందుకంటే ఇట్లాంటి మసాలా కావాలి. సో టాప్ 5 వరకు తీసుకెళ్తారు. ఇంకా హరీష్ గారు అదేంటి మాస్క్ మ్యాన్ గారి ఇంటికేనండి ఇవాళ, ఇంకా బాయ్ బాయ్ చెప్పుకోవచ్చు మనం. ఆయన అసలు అవసరం లేదు కూడా బిగ్ బాస్ కి, అసలు ఆయన అసలు దివ్య అదేంటి అమ్మాయి బిందుమాదేవి గారు అయితే ఫస్ట్ డేనే రిజెక్ట్ చేసి అగ్ని పరీక్ష నుంచి మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు ఈ అబ్బాయిని. నాకు అర్థం కాదు, ఆ నాగాన్ని తీసుకుని ఉండాల్సింది. అబ్బాయి నిజంగా డిజర్వింగ్ అండి, ఎంత కష్టపడ్డాడో. ఈ హరీష్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అట్లాంటి వాళ్ళు ఉంటారని అయితే అనుకున్నాము, ఒకరిని పెడతారు ఇట్లా తలతిక్క వెదవాలని అని. సో ఇట్లా జరిగిందనమాట. ఇప్పుడు మనం ఇంకోటి డిస్కస్ చేయాల్సిందంటే, ఇప్పుడు నాగార్జున గారు ఏం చేస్తారు ఇవాళ వచ్చి, ఎవరికి చివాట్లు పెడతారు, మీరు ఎక్స్పెక్ట్ చేసినవి కామెంట్లో పెట్టండి. మేము అనుకోవడం అయితే సంజన గారికి ఫస్ట్ అంటే 7 గుడ్లు ఎట్లా తినిందండి ఆవిడ, నాకు అర్థం కాదు. 7 గుడ్లు తినేసి కంటెంట్ కోసం 7 గుడ్లు తినేసి ఏం జరుగుద్దో చూద్దామంటది, ఏం జరగట్లేదని బాధపడింది. మళ్ళీ కెమెరా దగ్గరికి వెళ్ళి నేను 7 గుడ్లు తిన్నాను బిగ్ బాస్, అయినా సరే ఎవరిలో ఏం చలనం లేదేంటి, ఒక గొడవ అవ్వట్లేదు, ఒక డిస్కషన్ అవ్వట్లేదు దాని గురించి, మళ్ళీ మామూలుగానే కామ్గా ఉందేంటి అని ఫీల్ అయిపోయింది. అంటే ఆవిడ స్ట్రాటజీ అవనివ్వండి, కంటెంట్ అవనివ్వండి, చేయాలనుకుని చేస్తుందండి. కానీ ఆ ధైర్యం కూడా ఉండాలి కదా. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఆ గేమ్లో ఇలా ఉండాలని ఆవిడ డిసైడ్ అయ్యి వచ్చింది. ఆవిడ ఎలా ఉండాలో అలా ఉండాలనుకుంటుంది. ఆవిడ పిఆర్ అంత స్ట్రాంగ్ ఉంది, 100% స్ట్రాంగ్ ఉంది. సో ఆవిడ ఎట్లా ఆడినా కూడా ఆమె టాప్లోనే ఉంటుంది. ఈసారి కూడా ఎలిమినేషన్ లేదు ఆమెకి, ఈసారి ఫ్లోరాకి కూడా ఎలిమినేషన్ లేదు. ఫ్లోరా కూడా ఇవన్నీ జరగడం వల్ల ఫ్లోరా స్ట్రాంగ్ అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఈ డెమాన్ పవన్, ఈ రీతు, ఇవన్నీ జరగడం వల్ల కళ్యాణ్ సేఫ్ జోన్లో ఉన్నాడు. కళ్యాణ్కి నెక్స్ట్ తప్పకుండా మంచి ఛాన్సెస్ వస్తాయి. అబ్బాయికి అర్థమైంది ఎవరేంటని, అర్థం అవ్వాలి, అర్థం అయ్యి ఉంటే బాగా ఆడతాడు ఇంకా నెక్స్ట్ నుంచి. ఇప్పుడు నాగార్జున గారు ఫస్ట్ సంజన గారిని తిడతారండి నాకు తెలిసి, అసలు అన్ని గుడ్డు ఎట్లా తిన్నావు, ఏంటి అదేంటి అని. ఇప్పుడు ఆమెకు ఏదో బోర్డు తయారు చేశారు, బివేర్ ఆఫ్ థీఫ్స్ అనో ఏదో పెడతామన్నారు, అది వేస్తారేమో, అంతే తప్ప అంతకు మించి ఏమి ఉండదు. ఆవిడ మళ్ళీ అదే కంటిన్యూ చేస్తుంది, దొంగతనం కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి చేస్తుంది, ఏదో ఒకటి కంటెంట్ కోసం. ఇంకా నెక్స్ట్ డెమాన్ పవన్కి క్లాస్ బీకాలండి. అబ్బాయి గేమ్ ఆడుకోవాలి. అబ్బాయి ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ వీక్, అది ప్రాబ్లం. ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నాడు, అన్ని గేమ్స్ ప్రాణం పెట్టి ఆడతాడు, ఒకరి కోసం ఆడతాడు, అది ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం ఈ అబ్బాయి ఆడడం ఏంటండి నాకు అర్థం. అలానే రీతు బాగా ఆడతాను కదా, అమ్మాయి చాలా బాగా ఆడుతుంది ఫిజికల్గా. కానీ ఈ దీనివల్ల ఇద్దరు బ్యాడ్ అవుతున్నారు అనవసరంగా, గేమ్లో ఇద్దరు బ్యాడ్ అవుతున్నారు. హౌస్ మేట్స్ అందరు కూడా అంత ఇప్పుడు రీతు కోసం చేస్తున్నావా నువ్వు, ఇది రీతు కోసం తీసుకెళ్తున్నావా అంటే కొంచెం అన్న ఫీల్ అవ్వాలి కదా. ఇంట్లో పేరెంట్స్ చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు, కొంచెం వాడాలి బుర్ర. పవన్ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్సే, కాకపోతే దీనివల్ల ఇలా అవుతున్నారు అనమాట. ఇప్పుడు నాగార్జున గారు వీటి గురించి డిస్కస్, ఇమాన్యుయల్ సూపర్గా ఆడాడు, ఇమాన్యుయల్ కూడా మెచ్చుకుంటాడు, కళ్యాణ్ ఎక్స్ట్రాడినరీ, కళ్యాణ్ కూడా మెచ్చుకుంటారు అనుకుంటా. చివాట్లు పెట్టాల్సిందల్లా సంజన గారికి, డెమాన్ పవన్కి, రీతుకి అండ్ తనూజ. నస క్యాండిడేట్ అండి, అబ్బా నస. ఆ అమ్మాయి ముద్దమందరం సీరియల్ చూసినప్పుడు అబ్బాయి ఎంత అది అంటే ఫస్ట్ వీక్ అయితే నాకు ఎంత హై అది ఉండేది అమ్మాయి మీద. రాను నసలాగా తయారైంది. ప్రతిదానికి ఇట్లా అలగడం, ప్రతిదానికి మొహం మార్చడం. ఇమాన్యుయల్ సంజనాతో మాట్లాడితే ఈమె కోపం, ఇమాన్యుయల్ భరణి గారితో మాట్లాడితే కోపం, భరణి గారు దివ్యతో మాట్లాడితే కోపం. ఏంటది? ఇంట్లోనే ఒకరినొకరాగా మామూలు ఉంటుంది, అఫెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని పట్టుకొని ఆయన అసలు ఆయనకు భయం స్టార్ట్ అయింది అసలు లెక్క చెప్పాలంటే. ఇంకా అసలు దగ్గర రావడానికి కూడా భయపడుతున్నాడు ఈ మధ్య. సో తనూజ మారాలి. ఇప్పుడు నాగార్జున గారు ఇవాళ చేసే దాన్ని బట్టి ఆ ఫైర్ ఎలా ఉంటుందో చూడాలి. ఆ మాత్రం క్లాస్ పీకపోతే వీళ్ళు సెట్ అవ్వరండి, ఆ మాత్రం క్లాస్ పీకపోతే సెట్ అవ్వరు. ఆయన మరి ఏంటో సాఫ్ట్గా చెప్తారా, మరి ఇవాళ స్ట్రాంగ్గా చెప్తారో చూడాలి. మీరెవరిని అనుకుంటున్నారు, మీరెవరు ఎలిమినేట్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాగార్జున గారు ఏం కామెంట్స్ ఇస్తారు, ఎవరిని తిడతారని మీరు అనుకుంటున్నారు? కింద ప్లీజ్ కమెంట్ చేయండి. మనం ఫర్దర్గా మళ్ళీ ఈవినింగ్ డిస్కస్ చేసుకుందాం దీని గురించి. బిఫోర్ ద షో ఇవాళ మనకు 24/7 కూడా లేదు, లైవ్ స్ట్రీమింగ్ లేదు, కాబట్టి మనమే డిస్కస్ చేసుకొని డిసైడ్ చేయాలన్నమాట. మీరు ఈ ఛానల్ని ఒకవేళ కంటిన్యూగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కమెంట్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.